ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. నవంబర్ 21, 22, 23వ తేదీల రోజున కన్యా రాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఇదే. కనుక కన్యా రాశి వారికి ఈ రోజున గ్రహస్థితిలో ప్రభావం వల్ల మీకు ఏం జరుగుతుంది, ఈ సమయంలో మీకు ఎలాంటి ఫోన్ కాల్, మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అనేది వస్తుంది అనే పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు. అలాగే ఏది అనుకుంటే అది వీరి లోపల శక్తి ఉంటుంది అవన్నింటిని తీర్చుకోవడానికి. అది అదృష్టమో, లేదంటే వీరి యొక్క మనస్సాక్షో, లేదంటే వీరు చేసేటువంటి కొన్ని పుణ్య కర్మల ఫలవలనో ఏదైనా జరుగుతుంది అంటే అది ముందే వీరికి భగవంతుడు ఏదైనా సరే ఇచ్చేటువంటి ఒక సూచనలాగా వీరికి జరగబోతోంది. అంతేకాకుండా వీరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీరిని కొంచెం జాగ్రత్తగా అయితే గమనిస్తూ ఉండాలి అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ప్రమాదం కావచ్చు, లేదా ఏదైనా శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగానే జరిగినటువంటి ఒకదాన్ని వీరు అంచనా వేసి పసిగట్టగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారికి మంచి తేజస్సుతో ముఖ వర్చస్సు, ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటువంటి గుణాన్ని అయితే ఈ యొక్క కన్యా రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారి జీవితంలో చాలా పాజిటివ్ మార్పులు రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రోజు నుండి మీ యొక్క ఆదాయం కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారు ఒక కొత్త అధ్యాయాన్ని మీ జీవితంలో. అయితే సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండటం వల్ల మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు అయితే రాబోతోంది. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి మరీ ముఖ్యంగా వీరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మీతో మాట్లాడేవారు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారో వారంతటికి వారే సైలెంట్ అయిపోతారు. మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యలు ఉన్న వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. పాత అప్పులు తీర్చుకోవడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రోజున గొప్ప లాభసాటిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి ఈ రోజులో చాలా అద్భుతంగా అయితే కనిపించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అనుకున్నటువంటి దారుల నుండి డబ్బు కూడా ఈ రోజు మీకు వస్తుంది. ఊహించినటువంటి లాభాలు కూడా వస్తాయి. ఇక మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలు అయితే పొందుతారు. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అఖండ అదృష్టం మీకైతే కలిసి రాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం, ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు సున్నితమైన మనసుని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారికి తెలివితేటలు, పట్టుదల అనేవి వీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వీరు ఎక్కువగా టెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆరాటపడ్డం,
అలాగే ఎక్కువగా గాబరా పడ్డం ఇలాంటివి వీరి జీవితంలో ఎన్నో జరిగిన కొన్నిసార్లు అయితే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి జాలి, దయ, గుణం ఇవి చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. నమ్మిన వారిని ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా మోసం అయితే చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఇక దానివల్ల ఇబ్బందులను వీరు పడుతూ ఉంటారు. అయితే కన్య రాశి వారికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. ఎన్నో కోల్పోతూ కూడా ఉంటారు దానికోసం. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్య రాశిలో పుట్టిన వారైతే ఏ పని చేసినా కూడా ఆలోచించి తెలివిగా అయితే చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం అయితే ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా వీరు ఎన్నో అవమానాలు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్య రాశి వారి జీవితంలో వీరు డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. ఇక దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి పట్టుదల తత్వం అనేది వీరి జీవితంలో చాలా ఉంటుంది. అంటే వీరు పట్టుదలతో చాలా సాధించారు అని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువ కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్య రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్య రాశి వారు మేలు చేసిన వ్యక్తులకి ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. అయితే వీరు అందరి చేతిలో మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల కొంతమంది చేతిలో అయితే మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ వీరికి అయినా కూడా మళ్ళీ వారిని నమ్ముతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళని మిమ్మల్ని రిపీటెడ్గా మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసి తిరిగి వారి మొహం మీరు చూడకుండా ఉండాలి. కానీ చూడడానికి మీరు ఇష్టపడొద్దు, కానీ పడతారు. అలాంటి వ్యక్తిత్వం అయితే వీలో ఉంటుంది. ఇంకోసారి మిమ్మల్ని మోసం చేయడానికి అయితే భయపడతారు అలా చేస్తే అని చెప్పుకోవచ్చు. ఇక కన్య రాశిలో జన్మించినటువంటి వీరికైతే నవంబర్ 21, 22, 23వ తేదీల రోజున వీరికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఉద్యోగంలో మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే వెళ్ళే వారికి అక్కడ సెటిల్ కావడానికి లేదా మంచి చదువును చదవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వారికి మీకు మంచి ఆఫర్ అనేది రావడం, ఇలాంటివి ఏదైనా సెటిల్మెంట్ కావడం అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త అనేది మీరు వినగలుగుతారు. కనుక ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఒక వ్యక్తి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి ఉద్యోగంలో ఉన్న వారికి ఎన్నో సమస్యలు కూడా ఉన్నటువంటి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారం లాభసాటిగా నడుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు శుభవార్త అందుకునే అవకాశం అయితే ఈ యొక్క కన్య రాశి వారికి ఉండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారికి ఇదంతా ఒక స్త్రీ వల్ల జరుగుతుంది. ఖచ్చితంగా నవంబర్ 21, 22, 23వ తారీఖుల్లో వీరు ఒక స్త్రీ నుంచి ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఓ ఫోన్ కాల్లో వీరు రిసీవ్ చేసుకునేది పాజిటివా నెగిటివా అనేది కూడా వీరికి అదే రోజు వ్యక్తిగతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇదండి కన్య రాశి వారికి నవంబర్ 21, 22, 23వ తేదీలో జరగబోయేది. అయితే వీరు ప్రతికూలతల్ని ఎక్కువగా తొలగించుకోవాలి, అనుకూలతల్ని పొందాలి అంటే దైవనామస్మరణ అనేది చేసుకోండి. లేదంటే ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. లేదంటే నిత్య దీపారాధన చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది. వీరి జీవితంలో అంత పాజిటివిటీ అని నిండుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారికి తెలిసిన వారు ఎవరైనా ఉంటే అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, మీకు తెలిసిన వారు ఎవరైనా స్నేహితులు బంధువులు వారిలో కన్య రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.